మూడు రాజ్యం ఫంగై శిలీంధ్ర రాజ్యం. ఇది నిజకేంద్రక బహుకణ పుతికార జీవులు. ఇది దారాల వలె ఉంటాయి. ఇది కుళ్ళుతున్న జంతువృక్ష కళేబరాలపై పెరుగుతాయి. వీటిని భూమిని శుభ్రపరిచే తోటీలు అంటారు. ఉదాహరణకు మోళ్ళు, మిల్డ్యూ, పుట్టగొడుగులు, లోడ్ స్టోన్స్, స్టెమ్ మోల్డ్ రస్టులు, స్మర్స్లు, మ్యూకర్. 4 రాజ్యం ప్లాంటే. ఈ ప్లాంటే రాజ్యంలో సుమారు 3 లక్షల జాతుల వృక్షాలు ఉన్నాయి. ఈ రాజ్యాన్ని మెటాఫైటా అని కూడా అంటారు. ఇది నిజకేంద్రక బహుకణ స్వయం పోషక జీవులు. ప్లాంటే రాజ్యాన్ని 2 వర్గాలు విభజించారు. అవి ఒకటి బ్రయోఫైటా, దీనిలో మాస్లు, లివర్ వాటర్లు ఉంటాయి. 2 ట్రాకియోఫైటా వృక్షాలని ఈ వర్గానికి చెందుతాయి. ఈ వర్గంలో ప్రాథమిక ఫెర్నులు, వివృత బీజాలు ఉంటాయి. ఈ రాజ్యాల్లో అభివృద్ధి చెందిన ఆవృత బీజాలు ఉంటాయి. ఇవి 2 రకాలు, ఏకదళ బీజాలు, 2 ద్విదళ బీజాలు. రాజ్యం అనిమేలియా. ఇవి నిజకేంద్రక బహుకణ స్వయం పోషక జీవులు. ఈ రాజ్యాన్ని మెటాఫోవా అని కూడా అంటారు. దీనిలో పత్రహరితం ఉండదు, కావున స్వయం పోషకాలు కావు. ఈ రాజ్యంలో సుమారు 1 మిలియన్ పైగా జీవులు ఉన్నాయి. ఈ రాజ్యంలోని జీవులలో అత్యధిక వైవిధ్యం కలదు. ఇవి జంతువులలో కండర కణాలు ఉంటాయి. వాతావరణంలోని మార్పులను గ్రహించడానికి నాడీ కణాలు ఉంటాయి.